తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వికారాబాద్ జిల్లా కులకచర్లలో జరిగిన కుటుంబ హత్యల కేసులో దారుణ విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రాణం పోయాల్సినటువంటి తండ్రే నలుగురి ఉసురు తీశాడు. కట్టుకున్న భార్య, వదిన, అదేవిధంగా కన్న కూతురుని కసాయిగా మారి గొంతు కోసి చంపేశాడు. ఈ దారుణ హత్యలు యాదయ్య పెద్ద కూతురు అపర్ణ కళ్ళ ముందే ఈ యొక్క ఘోరం జరగడం అందరినీ షాక్కు గురిచేస్తుంది. భార్యాభర్తల మధ్య గొడవే చివరకు ఈ యొక్క ఘోరానికి దారి తీసినట్టుగా తెలుస్తుంది. నిన్న రాత్రి యాదయ్యకు అతని భార్య మధ్య మరొకసారి గొడవ జరిగింది. ఈ యొక్క గొడవ తారాస్థాయికి చేరడంతో యాదయ్య ఒక్కసారిగా ఉన్మాదలా మారిపోయాడు. ఇంట్లో ఉన్న కత్తి తీసుకొని మొదట భార్య అలవేలు, వదిన హనుమమ్మపై దాడి చేశాడు. అక్కడ అరుపులు కేకలు విన్నటువంటి ఇద్దరు కూతుర్లను కూడా మేము లేకుండా మీరెలా బ్రతుకుతారంటూ చిన్న కూతురు పైన దాడి చేశాడు. చిన్న కూతురుని కూడా కనికరం లేకుండా హతమార్చాడు. ఆ తర్వాత యాదయ్య తన పెద్ద కూతురు అపర్ణను కూడా చంపడానికి ప్రయత్నించాడు. తండ్రి కసాయి రూపాన్ని చూస్తున్న అపర్ణ తీవ్ర భయభ్రాంతులకు గురైంది. అప్పటికే ఆమెకు కూడా చిన్న గాయాలయ్యాయి. అప్పటికే దాడి కొనసాగించడం మొదలుపెట్టాడు. కానీ చాకచక్యంగా ఆమె ఆ ఇంటి నుంచి పారిపోగలిగింది, తన ప్రాణాలను రక్షించుకోగలిగింది. కానీ ఇదంతా తన కళ్ళ ముందే జరగడంతో మాత్రం అది జీర్ణించుకోలేకపోతుంది. ఆ యొక్క సన్నివేశాన్ని చూసి దిగ్భ్రాంతికి గురవుతుంది. అపర్ణ తన అంకుల్తో తిరిగి ఇంటికి వచ్చేసరికి ఒకే ఇంట్లో 3 హత్యలు చేసినటువంటి యాదయ్య కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఈ యొక్క ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గొడవలే ఈ హత్యలకు కారణమా లేక మరేదైనా కోణం ఉందా అనే దిశగా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఒకే క్షణంలో భార్య, వదిన, కూతురుని పోగొట్టుకున్నటువంటి కుటుంబ సభ్యుల రోదనలు ఆ ప్రాంతాన్ని కన్నీటి సంద్రంగా మార్చేశాయి. ప్రాణాలతో బయటపడ్డ అపర్ణ హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. యాదయ్య చేసిన హత్యల గురించి అపర్ణ హాస్పిటల్లో వివరించేటువంటి ప్రయత్నం చేసింది. అసలు ఏం జరిగిందో ఆమె చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేసింది. ఒకసారి ఆమె ఏం మాట్లాడిందో విందాం. ఇంటికి వచ్చినాక మేము తిన్నాము, నాయన తినంటే తినని చెప్పిండు. మేము అందరం పండుకున్నాక మా నాయన తీసుకొని మా పెద్దమ్మని కొడితే మేము లేచినాం. కల్వరా దాంతోనే కొడితే మేము లేచినాం. మా అమ్మ ఆపుతుంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని కలిసి కొట్టిండు. కొట్టిన తర్వాత నేను వాళ్ళు చనిపోయిన తర్వాత మా నాయన మీరు ఇద్దరు ఉండి ఏం చేస్తారు అని చెప్పిండు. ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని అది అని చెప్పి ఇక తర్వాత మా చెల్లెల్ని నన్ను ఇద్దరిని కొడితే, మా చెల్లెల్ని బాణసాలు కొడితే మా చెల్లెలు చనిపోయినాక నేను చిలుకు తీసి బయటకు ఉరికిన. మా నాయన ఇక నేను ప్రభాంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన వేసుకొని చనిపోయిండు. కళ్ళ ముందే ఇంత దారుణ సంఘటన చూసినటువంటి అపర్ణ హాస్పిటల్లో ప్రస్తుతం కోలుకుంటుంది. కానీ తన కళ్ళ ముందే తన తల్లిని, పెద్దమ్మని, అదేవిధంగా తన చెల్లిని తన తండ్రే ఇంత దుర్మార్గంగా చంపడం చూసి ఇప్పటికీ కోలుకోలేకపోతుంది. తనను కూడా చంపేటువంటి ప్రయత్నంలో కొన్ని క్షణాల గ్యాప్లో తప్పించుకొని బయటికి రావడంతో ఈ వ్యవహారం అంతా ఇప్పుడు బయటికి రావడం జరిగింది. అక్కడ జరిగింది ఏంటో కూడా అపర్ణ బయటికి చెప్పడం జరిగింది. అక్కడి నుంచి తప్పించుకున్నటువంటి అపర్ణ వేరే ఒక వారికి చుట్టాల బంధువుల అంకులతోటి మరలా ఇంట్లోకి వచ్చి చూడగా అక్కడ తన తండ్రి కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి దుస్థితిలో మొత్తం 4 ఇంట్లో చనిపోయినటువంటి పరిస్థితిలో ఉండడం చూసి అక్కడికి వచ్చిన వారందరూ కూడా షాక్ అవుతున్నారు. మరోవైపు అలవేలు కానీ వాళ్ళమ్మ యాదయ్య అత్త సాయమ్మ యాదయ్య అనుమానమే తన కూతురు మనవరాలి ప్రాణాలు తీసిందని కూడా ఆవేదన వ్యక్తం చేసింది. అనుమానంతోనే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా జరిగేవని చెప్పుకువచ్చింది. ఆమె యాదయ్య యొక్క తల్లి మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి. ఒకసారి అవి కూడా ఉందాం. ఏం అనుమానము, నెత్తిదిగో ఊడిదిగో బొట్టు పెట్ట ఊడి కొత్త చీర కట్టనియకుండే, మా ఇంటికి కూడా పంపించకుండే, తొలకరాకుట్టి పంపించకుంటే ఆమె అన్న బతకనని ఊళ్ళు పోతే అనుమానమే. మా అబ్బాయి వస్తే ఇదే అనుమానము. శనివారం గిన్నెలు చెంబులు అన్నీ ఏర్పాటే. మేము పోవాలి అప్పుడే రావాలి ఉండకుంటే ఇంకేసారిగా ఏం చెప్తారు సారు ఇల్లు అరిసి కూర్చునే ఆ చిన్న పిల్లగాన్ని ఏం చెప్తారు సారు.